Yeah, good morning, all of you. Voice is clear, ma? Voice is clear. Please let me confirm. Yeah. సో లాస్ట్ క్లాసెస్లో ప్రాఫిట్ సెంటర్ కాన్ఫిగరేషన్ సంబంధించి మనం క్లియర్గా డిస్కషన్ చేయడం జరిగింది. సో టుడే క్లాస్లో మనకి లైక్ టేబుల్స్లో డేటాని ఎలా చెక్ చేయాలి అనేది టుడే క్లాస్లో మనం డిస్కస్ చేద్దాం. ప్రాఫిట్ అండ్ లాస్ అయినా, బ్యాలెన్స్ షీట్ అయినా, ట్రయల్ బ్యాలెన్స్ అయినా, ట్రేడింగ్ అకౌంట్స్ అయినా అన్నీ కూడా ఈ ప్లేస్లోనే మనం చెక్ చేసుకోవాల్సి వస్తుంది. ఓకే, చూడండి. ఇక్కడ మనకు టైప్స్ ఆఫ్ మాస్టర్ డేటా, జిఎల్ మాస్టర్ డేటా, వెండర్ మాస్టర్ డేటా, కస్టమర్ మాస్టర్ డేటా, అసెట్ మాస్టర్ డేటా, కాస్ట్ ఎలిమెంట్ మాస్టర్ డేటా, కాస్ట్ సెంటర్ మాస్టర్ డేటా ఉన్నాయి. వీటన్నిటిని కూడా మనము టేబుల్స్ SE69లో చెక్ చేస్తాం. నేను కొన్ని మీకు అవసరమేంటి కొన్ని ఇక్కడ ఇచ్చున్నాను. వీటిని ఒకసారి మనం టోటల్గా చెక్ చేద్దాం. జిఎల్ మాస్టర్ డేటాలో ఏం చెక్ చేస్తాం, కస్టమర్ మాస్టర్ డేటాలో ఏం చెక్ చేస్తాం, వెండర్ మాస్టర్ డేటాలో ఏం చెక్ చేస్తాం, సో అనేది ఎస్ఏపి ఓపెన్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి, SE69 జనరల్ టేబుల్ డిస్ప్లే. ఓకే, ఇక్కడ ఫస్ట్ జిఎల్ మాస్టర్ డేటా చూద్దాం. SKA1 ఎంటర్ ఇవ్వండి. ఇక్కడ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ నీ బిజినెస్ కి రిలేటెడ్ గా వస్తే నీ బిజినెస్ రిలేటెడ్ చూపిస్తుంది. లేదు నెంబర్ ఆఫ్ ఎంట్రీస్ ఎన్ని ఉన్నాయని చూసుకున్నామంటే ఇక్కడ నెంబర్ ఆఫ్ ఎంట్రీస్ మనకి 22,602 ఉంది. ఓకే, 606. అందరినీ చూడాలనుకుంటే ఎగ్జిక్యూట్ చేసామంటే సర్వర్లో ఉండే వాళ్ళందరి డేటా చూపిస్తుంది. ఏముంది ఇక్కడ SKA1 అంటే జిఎల్ అకౌంట్స్, చార్ట్ ఆఫ్ అకౌంట్స్ చూపిస్తాయి. ఇక్కడ జిఎల్ అకౌంట్, చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఉన్నాయి, తర్వాత జిఎల్ అకౌంట్స్ నెంబర్స్ ఉన్నాయి. కిందికి వెళ్తే చాలా మంది డేటా కనబడుతుంది. వీటిని కావాలంటే ఇట్లా డ్రాగ్ కూడా చేసుకోవచ్చు సైడ్కి. ఓకే, బ్యాక్. నెక్స్ట్ SK80 డిస్క్రిప్షన్ జిఎల్ అకౌంట్స్. SK80 ఎగ్జిక్యూట్. డిస్క్రిప్షన్ చూపిస్తుంది, మనకి చార్ట్ ఆఫ్ అకౌంట్ చూపిస్తుంది. లాంగ్వేజ్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్. వీటిని సెలెక్ట్ చేసుకొని డీటెయిల్స్ క్లిక్ చేసామంటే మనకి ఇంకా షో చేస్తాయి. అన్ని అన్ని రకాల పర్సన్స్ ఉంటారు మా దీంట్లో, అన్ని కంట్రీస్ ఉంటారు. నెక్స్ట్ SKB1 జిఎల్ అకౌంట్స్ అండ్ కంపెనీ కోడ్స్ రెండు చూపిస్తుంది. ఎగ్జిక్యూట్. సెలెక్షన్ చేసుకొని డీటెయిల్స్ చెక్ చేయొచ్చు. క్లయింట్, కంపెనీ కోడ్, జిఎల్ అకౌంట్, సో FI యూజర్, ఫీల్డ్ స్టేటస్ గ్రూప్, సో అన్ని కూడా చెక్ చేయొచ్చు. నెక్స్ట్ బీసిక్ జిఎల్ అకౌంట్స్ అండ్ కంపెనీ కోడ్స్ రెండు చూపిస్తుంది. బీసిక్ మన కంపెనీ కోడ్ ఇస్తే మనది మాత్రమే చూపిస్తుంది. ఎగ్జిక్యూట్. చూడండి, మన కంపెనీ కోడ్కి సంబంధించిన మాత్రం చూపిస్తుంది. 4050
మనకి కస్టమర్‌కి మారుతది. జీఎల్‌కి మారుతది. ఓకే. మనకి వెండర్ కూడా మారుతది. చూడండి. 40, 50 డెబిట్ ఆర్ క్రెడిట్ అంట. బేసిక్ సెలక్షన్ చేసుకొని డీటెయిల్స్ చూడొచ్చు. నెక్స్ట్ T001 కంపెనీ కోడ్స్. మీరు ఇచ్చారంటే మీ కంపెనీ కోడ్ మాత్రం చూపిస్తది. అదే మీ కంపెనీ కోడ్ ఇక్కడ ఇవ్వకపోతే సర్వర్‌లో ఉండే వాళ్ళందరికీ చూపిస్తుంది. ఇలా డీటెయిల్స్. నెక్స్ట్ టీజీఎస్పీ బిజినెస్ ఏరియా వైస్. చూడండి బిజినెస్ ఏరియా వైస్. బ్యాక్. నెక్స్ట్ T004 చార్ట్ ఆఫ్ అకౌంట్స్. ఓన్లీ చార్ట్ ఆఫ్ అకౌంట్స్. లెంత్ ఆఫ్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్. మెయింటైన్ లాంగ్వేజ్. చూడండి ఇలా. ఇవన్నీ జిఎల్ మాస్టర్ కు సంబంధించిన డేటా చెకప్. నెక్స్ట్ కస్టమర్ మాస్టర్ డేటా KNA1 ఎగ్జిక్యూట్. కస్టమర్ మాస్టర్ డేటా. నువ్వు ఏదైతే డేటా ఫిల్అప్ చేసావో ఆ డేటా చూపిస్తుంది. డీటెయిల్స్ చూడండి ఇలా. ఇప్పుడు ఈ డేటాని మనం ఎక్సెల్కి ఎక్స్పోర్ట్ చేయాలి. స్ప్రెడ్షీట్ ఎగ్జిస్టింగ్ ఫార్మాట్. ఓకే. టేబుల్ డన్. ఇలా డేటా మొత్తం వచ్చేస్తుంది. మనకి ఎస్ఏపీల నుండి ఎక్సెల్లోకి డేటా అంతా వచ్చేస్తుంది. బ్యాక్. KNB1 ఎగ్జిక్యూట్. కస్టమర్స్ డేటా అండ్ కంపెనీ కోడ్స్.
కస్టమర్స్ డేటా అండ్ కంపెనీ కోడ్స్. డీటెయిల్స్ చూడాలంటే సెలెక్ట్ చేసుకొని డీటెయిల్స్. బ్యాక్. నెక్స్ట్ కేఎన్విబి కస్టమర్స్ సేల్స్ డేటా. ఎగ్జిక్యూట్. డీటెయిల్స్. ఇలా ఎంటర్ చేయొచ్చు. కేఎన్బికే. ఈ విధంగా. ఇవి కస్టమర్ మాస్టర్ డేటా. బ్యాంక్ డీటెయిల్స్ అని కనపడుతుంది. మనం ఏం డేటా ఫిల్ చేస్తామో అది. నెక్స్ట్ వెండర్ మాస్టర్ డేటా. LFA1. వెండర్ మాస్టర్. LFV1 వెండర్ ఫర్ కంపెనీ. వెండర్ ఫర్ కంపెనీ కోడ్స్. వెండర్స్ అండ్ కంపెనీ కోడ్స్ రెండు చూపిస్తాం. నెక్స్ట్ LFM2 పర్చేసింగ్ డేటా. ఎగ్జిక్యూట్. ఎక్సెల్ లోకి ఎక్స్పోర్ట్ చేద్దాం. ఇలాగా. LFBK. ఇలా ఉంటాయి డీటెయిల్స్. బ్యాంక్ డీటెయిల్స్. BKPF.
వెండార్ పేమెంట్. ఫైనల్‌గా మన వర్క్ అంతా కూడా చేసిన తర్వాత ఇక్కడే రిపోర్ట్స్ అన్ని చెక్ చేసుకుంటాం. మనకి ఏ రిపోర్ట్స్ అడిగితే ఆ రిపోర్ట్ తీసి మనం ఇవ్వాలి మన యొక్క సీనియర్స్‌కి. సో దీన్నే టేబుల్స్ డేటా అంటారు. ఓకే. జీఎల్స్‌లో మనకి రెంట్, సాలరీస్, టెలిఫోన్ బిల్ ఇలా ఉంటాయి. అదే మనకి కస్టమర్స్‌లో నేమ్స్ ఉంటాయి. లోకేష్ ప్రైవేట్ లిమిటెడ్, మారుతి ఎంటర్ప్రైజెస్, లైక్ దినేష్ ఐటీ సొల్యూషన్స్. సప్లయర్స్ నేమ్ అయితే వెండర్, మాస్టర్ డేటాలో జై ఎంటర్ప్రైజెస్, క్రిష్ మర్చెంట్స్, శ్రావ్య సొల్యూషన్స్, ఫయాజ్ ఎంటర్ప్రైజెస్ ఇలా ఏదైనా ఉండొచ్చు. ఇప్పుడు మనం చేసేది ముగ్గురు డేటా. ఇంకా మనకి చేస్తే ఈ డేటా కూడా చెక్ చేసుకోవచ్చు. టేబుల్స్‌లో SC16Nలో మనం దీన్ని చూస్తాం. SC16N. ఓకేనా? క్లియర్ మా దీంట్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? వినోద్, శైలజ, లావణ్య. యా. ఓకేనమ్మా? యశోపనిసా? యా. సార్ సో సార్ దాంట్లో హలో చెప్పు సార్ చెప్పు వినోద్. అది కంపెనీ కోడ్ చేంజ్ అవ్వట్లేదు సార్. FS డబుల్ చూడు జీరోలో కంట్రోలింగ్ ఏరియాలో. OB57లో నా యూజర్ నేమ్లో నేనున్నా. ఇప్పుడు నేను యాసూస్ కంపెనీలో ఉన్నా. నువ్వు జిఎల్ లేకపోయినా యాసూస్లోనే ఉంటా. వెండర్లకు వెళ్ళినా యాసూస్లోనే ఉంటా. కస్టమర్లకు వెళ్ళినా యాసూస్లోనే ఉంటా. ఫస్ట్ మనం OB57లో మార్చాలి. ఇది నాది. చేంజ్ చెప్పేది నా చేశాను సార్. ఇది నా ప్రజెంట్ కంపెనీ. ఓకే. ఇప్పుడు నేను ఈ ప్రజెంట్ కంపెనీ నుంచి నేను వాల్మార్ట్ నా ఓల్డ్ కంపెనీలోకి వెళ్ళాలి. సేవ్. బట్ ఇక్కడ నేను మార్చినంత మాత్రాన యాసిస్లో నుంచి వాల్మార్ట్లోకి వచ్చినట్టేనా? ఇక్కడ వరకు మారుతుంది. కానీ ఆ ప్లేస్ లిస్ట్లో కూడా మార్చుకోవాలి. మనం ఎక్కడైతే ఎంట్రీస్ పాస్ చేస్తున్నామో ఆ ప్లేస్లో కూడా మార్చాలి. FS00, FB50, FB60, FB70 ఈ ప్లేస్లో కూడా మార్చాలి. ఆడొక్కరు మార్చితే సరిపోదు. ఇప్పుడు నేను OB57లో మార్చాను. కానీ ఇక్కడ మారింటదా FS00లో? మారిండదు. ఆడ కూడా మార్చుకోవాలి. మారలేదు సార్. ఎట్లా మారదు? /n FS00. ఇప్పుడు నేను యాసెస్ ప్రైవేట్ లిమిటెడ్లో ఉన్నా. ఫస్ట్ ఇక్కడ కూడా కంపెనీ కూడా యాసెసే ఉంది. ఇక్కడ ఏం చేయాలి? ఫస్ట్ చేంజ్ కంపెనీ కోడ్ వాల్. ఫస్ట్ ఇక్కడ మారుతుంది. ఇక్కడ మారిన తర్వాత ఇక్కడ మారుతుంది. ఇక్కడ మారాలంటే ఏం చేయాలి? ఫస్ట్ డ్రాగ్ చేసి ఒక దాని మీద 2 టైమ్స్ స్పీడ్గా ప్రెస్ చేస్తే అప్పుడు ఇక్కడ వాల్ మార్ట్లోకి వచ్చేస్తాం. అప్పుడు మారుతుంది. యాసెస్లో నుంచి వాల్ మార్ట్లోకి ఉన్నాం ఇప్పుడు. ఇక్కడ ఒకసారి నువ్వు 2 టైమ్స్ ప్రెస్ చేయాలి. ప్రెస్ చేస్తే పాతది వెళ్ళిపోయి ప్రజెంట్ది వచ్చేస్తుంది. ఇప్పుడు నువ్వు క్రియేట్ చేసినా ఏదైనా కొత్తగా క్రియేట్ చేసినా అది ఈ వాల్మార్ట్లోనే సేవ్ అవుతుంది. కాపీ 10 వచ్చిందా? వాల్మార్ట్ ఇడ అప్డేట్ అయిందా? అడ్మిన్ ఎక్స్పెన్స్, ప్రాఫిట్ అండ్ లాస్, షార్ట్ టెక్స్ట్. ఇక్కడ వచ్చేసి ఒకరోజు నీకు క్లియర్ ఇవన్నీ వీటి గురించి నీట్గా క్లాస్ కూడా చెప్పాను నేను. పోస్టేజ్ సేవ్ సేవ్ అయిందా వాల్మార్ట్లో? ఓకే. ఇప్పుడు నేను వాల్మార్ట్లో నుంచి మళ్ళీ యాసెస్లోకి రావాలా? చేంజ్ కంపెనీ కోడ్ యాసెస్ అంటారు. ఇక్కడ మారింది. ఇక్కడ ఏమైనా మారిందా? ఇక్కడ మారాలంటే ఏం చేయాలి? మళ్ళీ దీని మీద 2 టైమ్స్ ప్రెస్ చేస్తే సరే /n వచ్చి బ్యాక్గ్రౌండ్ వచ్చింది. ఇక్కడ యాసెస్ అని
ఇక్కడ కూడా యాస్ వస్తుందా? ఇక్కడ కూడా యాస్ వస్తుంది. మళ్ళీ వాల్మార్ట్‌లోకి వెళ్ళాలి. వాల్ 1 ఒకసారి రిఫ్రెష్ /n fs00 వాల్మార్ట్ ఇట్లా మారుతుంది. ఓకే. మళ్ళీ FB50కి వెళ్తున్నా. /n FB50 ఎంటర్ జిఎల్ అకౌంట్ డాక్యుమెంట్. ఇప్పుడు నేను యాసూస్లో ఉన్నా. కంపెనీ కోడ్ వాల్ 1 మారింది. పైన వాల్ 1 /n FB60 కంపెనీ కోడ్ వాల్ 1 మారింది. పైన వాల్ 1 వెండర్ ఇన్వాయిస్ తర్వాత /n FB70 వాల్ 1 మారింది. ఎందుకు మారదు? 100% మారుతాయి. మళ్ళీ ఇవన్నీ మనకు మెయిన్గా కావాలంటే /n OB57లోకి వెళ్ళాలి. పొజిషన్ FI యూజర్ వాల్ 1 తీసేసి యాసూస్ పెట్టాలి. ఇప్పుడు నువ్వు మళ్ళీ యాసూస్లో ఉన్నట్టు లెక్క. వాల్మార్ట్లో వచ్చేసి బ్యాక్ వచ్చేసినావు. ఇప్పుడు యాసూస్లో ఉన్నట్టు. ఇట్లా ఈ విధంగా మనం OB57లో మారుస్తూ ఉండాలి. OB57లో మారిస్తే అన్ని చోట్ల మారుతుంది. క్లియర్? అర్థమైందా? సార్. మనకి బ్లూ ప్రింట్ ఎలా ఉంటుందో చూడండి. మనము ఒక క్లయింట్ వర్క్ టోటల్ గా చేసిన తర్వాత వారికి మనము మినిమం ఒక 50 పేజెస్లో మనం ఏమేమి కాన్ఫిగరేషన్లు చేశామో వారికి బ్లూ ప్రింట్ ప్రజెంటేషన్ చేయాలి మనం. వాళ్ళ వర్క్ అంతా కూడా టీ కోడ్స్ ఏమి చేశాము అవన్నీ కూడా ఇలా బ్లూ ప్రింట్ రూపంలో వాళ్ళకి ఇస్తాం. డాక్యుమెంట్ ఇన్ఫర్మేషన్, డాక్యుమెంట్ అప్రూవల్, మనం ఏమేం చేసాం, వాళ్ళ కంటెంట్స్, వాళ్ళ క్లయింట్ బిజినెస్ లో మనం ఏమేం చేసాం, ఆర్గనైజేషన్ స్ట్రక్చర్, మాస్టర్ డేటా, బిజినెస్ ప్రాసెస్, గ్యాప్ అనాలిసిస్, మొత్తం కూడా వాళ్ళకు ఓవర్వ్యూ అనేది ఇవ్వాలి. ఇలా ఉంటుంది ఒరిజినల్ బిజినెస్ బ్లూ ప్రింట్. అకౌంట్స్ పేయబుల్, అకౌంట్స్ రిసీవబుల్స్, క్యాష్ అండ్ బ్యాంక్ బ్యాలెన్స్, ఫిక్స్డ్ అసెట్స్, ఆర్గనైజేషన్ స్ట్రక్చర్, కంపెనీ టాటా స్టీల్ ప్రైవేట్ లిమిటెడ్, క్రెడిట్ కంట్రోల్ ఏరియా, కంపెనీ కోడ్, బిజినెస్ ఏరియా, సౌత్ జోన్, నార్త్ జోన్, మాస్టర్ డేటా, జనరల్ డేటా, కంపెనీ కోడ్ డేటా, సేల్స్ ఏరియా డేటా. డిస్క్రిప్షన్ ఆఫ్ ది అసెట్. ఇలా మనకి ఒరిజినల్ బ్లూ ప్రింట్ అనేది ఈ విధంగా ప్రజెంటేషన్ వాళ్ళకి ఇవ్వాలి మనం.
మనం చేసిన వర్క్ అంతా కూడా ఇలా చేసి వాళ్ళకి ఇవ్వాలి. మొత్తం ఉంటాయి మా ఇలా. సో వీటినే మనం బిజినెస్ బ్లూ ప్రింట్స్ అంటాం. ఈ విధంగా ఒరిజినల్ బిజినెస్ బ్లూ ప్రింట్ అనేది మనం చేసి చూపిస్తాం. ఇవన్నీ కూడా మీకు మళ్ళీ మెయిల్ యాక్సెస్ అనేది ఇస్తాను. టోటల్ వీడియోస్, చిన్న చిన్న వీడియోస్, ప్రాబ్లమ్స్, ఇంకా అన్నీ కూడా డాక్యుమెంట్స్, తర్వాత రెజ్యూమ్స్, ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్, ఎస్4 చేంజెస్. ఓకే. సో ఇవన్నీ కూడా నేను మీకు మళ్ళీ మెయిల్ యాక్సెస్ టోటల్ వీడియోస్ ఇచ్చేస్తాను. మీరు ఎస్4 సర్వర్ కూడా తీసుకొని అది కూడా మీరు ప్రాక్టీస్ చేయొచ్చు. సేమ్ దీంట్లో మనం ఏ విధంగా ఉంటాయో సేమ్ అదే విధంగా అక్కడ కూడా ఉంటాయి. ఎస్4 వీడియోస్ కూడా మీకు యాక్సెస్లో ఉంటాయి. అకౌంట్స్ పేయబుల్ వరకు ఇంకా మాకు కొన్ని కూడా చేస్తున్నాను టైం బట్టి. మీరు అవి కూడా సర్వర్ యాక్సెస్ తీసుకొని పెద్దగా ఏమి చేంజెస్ ఉండవు. జస్ట్ 5% అంతే. ఈ రిమైనింగ్ అంతా ఈసీసీ ఎస్4 సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఉంటాయి. కొత్తనంటూ ఏమీ ఉండవు. ఓకేనా? సో అవి చేసేసండి. మనం టుమారో ఈ టాపిక్ డిస్కస్ చేస్తాం. మనకి మాక్సిమం ఈ మంత్ ఎండింగ్ లోపల కంప్లీట్ అయిపోతుంది. ఓకేనా? డన్ గైస్. ఓకే సార్. ఓకే సార్.